సూర్యనారాయణ్. ఈయన ఒక నటుడే కాదు, గాయకుడు, స్క్రీన్ ప్లే రచయిత మరియు నిర్మాత. ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, మలయాళం మరియు బాలీవుడ్లో సినిమాల్లో హీరోగా నటించారు. భారతదేశంలో పాన్ ఇండియన్ ఆకర్షణ కలిగిన కొద్ది మంది నటుల్లో ఒకరిగా తరచుగా వర్ణించబడే సిద్ధార్థ్ తమిళ సినిమాల్లో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరు. దర్శకుడు అవ్వాలని, రచయితగా ఎదగాలని నిర్ణయించుకున్న ఈ నటుడు బాయ్స్ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈయన 1979 ఏప్రిల్ 17న భారతదేశంలోని చెన్నైలో తమిళ్ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఈయనకు జయేంద్ర అనే సోదరుడు మరియు సంధ్య అనే సోదరి కూడా ఉన్నారు. అయితే చెన్నైలోనే డిఏవి బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో తన విద్యను ప్రారంభించి ఆ తర్వాత ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో తన 10th వరకు కొనసాగించారు. ఆ తర్వాత న్యూఢిల్లీలోని కిరోరిమాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందారు. సిద్ధార్థ్ కళాశాలలో చాలా చురుగ్గా ఉండేవారు. అంతేకాకుండా కళాశాల డిబేటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మరియు ప్రపంచ డిబేటింగ్ ఛాంపియన్షిప్లకు కూడా హాజరయ్యేవారు. ఆ తర్వాత అతను ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. చివరికి స్పీకింగ్ స్కిల్స్ పోటీని కూడా గెలుచుకున్నారు. ఇది అతనికి 1999లో సిఎన్బిసి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సంపాదించి పెట్టింది. అయితే ఆ తరువాత తన తండ్రి స్నేహితుడు అయిన యాడ్ డైరెక్టర్ కమ్ సినిమా డైరెక్టర్ జయేంద్ర పంజబ్ కేసన్ సూచన మేరకు 1988లో 8 వేర్వేరు భాషల్లో బానిష్ దోమల వికర్షక ప్రకటనకు డబ్బింగ్ చెప్పడం ద్వారా సిద్ధార్థ్కు మీడియాతో మొదటి పరిచయం ఏర్పడింది. ఢిల్లీలో ఉన్న సమయంలో నాటక బృందం ప్లేయర్స్ తో ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా అమెచ్యూర్ థియేటర్ను కొంతకాలం కొనసాగించారు. అదే సమయంలో తన రచన మరియు దర్శకత్వ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకున్నారు సిద్ధార్థ్. ఈయన కొన్ని నాటక నిర్మాణాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఈయన హోవార్డ్ బ్రెంటన్ యొక్క గవర్నమెంట్ గూ వంటి నాటకాల్లో కూడా నటించారు. సిద్ధార్థ్ కిరోరామాల్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన కేవల్ అరోరా నుండి నాటక నైపుణ్యాలను నేర్చుకున్నారు, మెరుగుపరుచుకున్నారు కూడా. తన వ్యాపార నిర్వహణ అధ్యయనాలు పూర్తి చేసిన తర్వాత సిద్ధార్థ్ చిత్ర నిర్మాణంలో పనిచేయాలని ఎంచుకున్నారు. సిద్ధార్థ్ 2002లో మణిరత్నం నిర్మించిన తమిళ చిత్రం కన్నెతిల్ మొత్తమిట్టల్ అనే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఆ సినిమాలో తొలిసారిగా తెరపై కనిపించారు. బస్సులో ప్రయాణించే ఒక యువకుడి పాత్రను పోషించారు. అది పెద్దగా గుర్తింపు పొందని చిన్న పాత్ర. ఈ సినిమా అయిపోయిన తర్వాత దర్శకుడు శంకర్ యువతను ఆధారంగా చేసుకుని తీయబోయే సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో సిద్ధార్థ్ను ఆ ఆడిషన్స్ కు హాజరు కావాలని ప్రోత్సహించారు మణిరత్నం గారు. సిద్ధార్థ్ తన ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత హీరోగా ఎంపికయ్యారు. అందులో భరత్, నకుల్ మరియు జెనిలియా వంటి కొత్త వారితో కలిసి ప్రధాన నటుడిగా తన తొలి ప్రధాన పాత్రను పోషించారు. ఆ సమయంలో అత్యంత ఖరీదైన దక్షిణ భారత చిత్రాల్లో ఒకటైన బాయ్స్ చిత్రం మిశ్రమ విమర్శకుల సమీక్షలను అందుకుంది మరియు సిద్ధార్థ్ తన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నూతన నటుడిగా అవార్డును కూడా గెలుచుకున్నారు. తన తొలి చిత్రం విజయం సాధించిన తర్వాత దర్శకుడు మణిరత్నంతో కలిసి తన తమిళ రాజకీయ నాటకమైన ఆయత ఎలుతూ 2004లో సూర్య, ఆర్ మాధవన్, మీరా జాస్మిన్, త్రిషా కృష్ణన్ మరియు ఈషో డియోల్తో కలిసి నటించారు. ఈ సినిమాలో డియోల్ తప్ప మిగతా అందరి తారలతో హిందీలో యువగా చిత్రీకరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడింది మరియు విమర్శకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. సిద్ధార్థ్ ఫస్ట్ టైం తెలుగులో 2005లో సూపర్ హిట్ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. దీనికి అతను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన రంగ్ దే బసంతి అనే నాటకంతో బాలీవుడ్ పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు. కరణ్ సింగ్ అనే కళాశాల విద్యార్థి పాత్రను పోషించిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, ఆలిస్ పటేల్, ఆర్ మాధవన్, కునాల్ కపూర్, సోహా అలీ ఖాన్, శర్మన్ జోషి మరియు అతుల్ కుల్కర్ని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలే పోషించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు చాలానే అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సంఘటనలు మరియు స్క్రీన్ ప్లే వలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సిద్ధార్థ్కు ఉత్తమ పురుష అరంగేట్రానికి స్క్రీన్ అవార్డు అందుకుంది. తర్వాత ఫిల్మ్ఫేర్, జీ సినీ అవార్డు మరియు ఉత్తమ పురుష అరంగేట్ర అవార్డు, ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ అవార్డు మరియు సంవత్సరపు స్టార్ డెబ్యూ అవార్డులతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు సిద్ధార్థ్. ఆ తర్వాత 2006వ సంవత్సరంలో విడుదలైన చలనచిత్రం భాస్కర్ దర్శకత్వం, దిల్ రాజ్ నిర్వహణలో చిత్రీకరించిన బొమ్మరిల్లు. ఈ సినిమాలో సిద్ధార్థ్ నారాయణ్ తో జతగా జెనిలియా ప్రథమ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచి తమిళ్లో సంతోష్ సుబ్రహ్మణ్యం గా 2008లో, బెంగాలీలో బలోబసాగా 2008లో, ఒరియాలో డ్రీమ్ గర్ల్ గా 2009లో రీమేక్ చేయబడింది. బొమ్మరిల్లు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు సిద్ధార్థ్. బొమ్మరిల్లు సినిమా సక్సెస్ తర్వాత ఎక్కువగా తెలుగులో మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు సిద్ధార్థ్. ఆ తర్వాత 2007లో ఆట, 2009లో ఓ,
బాయ్, 2011లో అనగనగా ఓ ధీరుడు మరియు లవ్ ఫెయిల్యూర్, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్ వంటి తెలుగు మూవీస్ లో నటించారు. ఆ తర్వాత సల్మాన్ రష్దీ 1981 నవల ఆధారంగా మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సత్యబాబా, శ్రియా శరణ్, సిద్ధార్థ్, రోనిత్ రాయ్, అనుపమ్ ఖేర్, సబానా అజ్మీ, కులభూషణ్ కర్బందా, సీమా బిశ్వాస్, సహానా గోస్వామి, సామ్రాట్ చక్రవర్తి, రాహుల్ బోస్, షోహా అలీఖాన్, అనితా ముజుమ్దార్ మరియు దర్శిల్ సఫారీ వంటి యాక్టర్స్ చాలా మందినే యాక్ట్ చేశారు. రష్దీ స్క్రీన్ ప్లేతో మరియు దీపా మహితా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2011లో శ్రీలంకలోని కొలంబోలో ప్రధాన ఫోటోగ్రఫీని ప్రారంభించి మే 2011లో ముగించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అలాగే BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయ్యింది. అదే సంవత్సరం సిద్ధార్థ్, డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ కామెడీ ఫిల్మ్ చష్మే బద్దూర్లో నటించారు. ఈ సినిమా 1981లో అదే పేరుతో వచ్చిన క్లాసిక్ రీమేక్ అయిన ఈ సినిమాలో అలీ జాఫర్, తాప్సీ పన్ను, దివ్యేందు శర్మ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించింది. అంతేకాకుండా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన తమిళ్ బ్లాక్ కామెడీ క్రైమ్ చిత్రం జిగత్తాండాలో మంచి క్యారెక్టర్ చేసి సిద్ధార్థ్ ఇంకొక సక్సెస్ ని అందుకున్నారు. బాబీ సింహ, లక్ష్మీ మీనన్ మరియు కరుణాకరణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరియు సిద్ధార్థ్ తన అద్భుతమైన నటనకు నార్వే తమిళ్ ఫిల్మ్ అవార్డులను ఉత్తమ నటుడిగా మరియు సైమా అవార్డులలో ఉత్తమ నటుడిగా నామినేషన్ కూడా గెలుచుకున్నారు. 2014లో సిద్ధార్థ్ కెరీర్ లో అత్యంత విజయవంతమైన సంవత్సరాల్లో ఒకటి. ఎందుకంటే అదే సంవత్సరంలో విడుదలైన జిగర్తాండా మరియు కవే తలైవెన్ రెండు వాణిజ్యపరంగా మరియు విమర్శాత్మకంగా విజయవంతమయ్యాయి. మరియు ఈ రెండు చిత్రాలకు గాను అతనికి ఉత్తమ నటుడిగా నార్వే తమిళ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. 2016లో నటుడు, దర్శకుడు సుందర్ సితో కలిసి తమిళ కామెడీ హారర్ చిత్రం అరణ్మనై 2 కోసం పనిచేశారు. ఇది 2014లో అదే పేరుతో వచ్చిన చిత్రానికి స్వతంత్ర సీక్వెల్. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, హన్సికా మోత్వాని, సుందర్ సి, సూరి, మనోబాల మరియు కోవే సర్లా కూడా కీలక పాత్రల్లో నటించారు. 2017లో ఆయన నటించిన కార్తిక్ జీ, క్రిష్ దర్శకత్వం వహించిన తమిళ్ యాక్షన్ కామెడీ చిత్రం సైతాన్ కా బచ్చా మరియు రతీష్ రాంభట్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కమ్మర సంభవం ఉన్నాయి. 2019లో ఆయన విడుదల చేసిన శివప్ప మంజల్ పచ్చే సినిమా కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిర్మాతగా, విజయవంతమైన నటుడిగా సిద్ధార్థ్ దూసుకుపోయారు. కాదలిల్ సదప్పువదు ఎప్పాడి అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత జిల్ జుంగ్ జుక్ అనే భారతీయ నియో నోయర్ పోస్ట్ అపోకలిప్టిక్ బ్లాక్ కామెడీని నిర్మించారు. నేపథ్య గాయకుడిగా సిద్ధార్థ్ నటుడిగా, నిర్మాతగా ప్రతిభావంతులైనప్పటికీ సింగర్గా కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అనేక పాటలు పాడారు. ఆయన తెలుగు చిత్రం చుక్కల్లో చంద్రుడు 2006లో గాయకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ఆయన పాడిన పాట ఎవ్రీబడి మరియు ఎదలో ఎప్పుడో అనే 2 పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. 2008లో సిద్ధార్థ్ జయం రవితో కలిసి తీసిన సంతోష్ సుబ్రహ్మణ్యంలో సూపర్ హిట్ టాక్ అడడా అడడా అనే పాటను కూడా పాడారు. సిద్ధార్థ్ పాడిన పాటల్లో హిట్ అయిన సినిమాలు NH4 2013లో, ఎనెక్కల్ వర్వన్ 2014లో, జిల్ జింగ్ జుక్ 2016లో ఉన్నాయి. అయితే సిద్ధార్థ్ చాలా యాడ్స్ లో కూడా నటించారు. హిందీ మరియు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ రెండింటిలోనూ చురుగ్గా పనిచేస్తున్నందున పార్లే ఆగ్రో అతన్ని 2012లో దేశవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఎందుకంటే అతను పాన్ ఇండియన్ ఆకర్షణ కారణంగా 2013లో లాభపక్ష లేని సంస్థ టీచ్ ఎయిడ్స్ రూపొందించిన HIV/AIDS విద్య యానిమేటెడ్ స్టాఫ్ వేర్ ట్యుటోరియల్ కోసం అతను తన స్వరాన్ని ఇచ్చారు. చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో సిద్ధార్థ్ 2015లో 12వ స్థానంలో, 2016లో 13వ స్థానంలో, 2017లో 14వ స్థానంలో మరియు 2018లో 16వ స్థానంలో నిలిచారు. ఇంకా సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ గురించి చూసుకుంటే తనతో పాటు న్యూఢిల్లీలో కలిసి పెరిగిన అమ్మాయి మేఘనను వివాహం చేసుకున్నారు. ఈ జంట 4 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నాక 2007లో విడాకులు తీసుకున్నారు. అతను 2021లో అదితిరావు హైద్రీతో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత మార్చ్ 28, 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు మరియు సెప్టెంబర్ 16, 2024లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగపురంలోని చారిత్రాత్మక శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో జరుపుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.